ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో బుధవారం భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్పై 5.3గా నమోదైంది. ములుగు జిల్లాలోని మేడారానికి ఉత్తర దిశలో భూకంప కేంద్రం నమోదైందన్నారు ఎన్జీఆర్ఐ రిటైర్డ్ సైంటిస్ట్ శ్రీ నగేష్. భూమి లోపల 40 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం నమోదైందని చెప్పారు. తెలంగాణ రీజియన్లో 5.3 భూకంప తీవ్రత అనేది అరుదు. గతంలో 1969లో భద్రాచలంలో ఇదే తీవ్రతతో భూకంపం సంభవించింది. అటు ఛత్తీస్గఢ్, మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో కూడా భూకంపం సంభవించింది. ఉదయం 7 గంటల 20 నుంచి 7 గంటల 26 నిమిషాల మధ్య భూకంపం వచ్చినట్లు అధికారులు తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల భూకంప ప్రకంపనలు వచ్చాయి. తెలంగాణలో 20 ఏళ్లలో తొలిసారి భారీగా ప్రకంపనలు వచ్చాయన్నారు శాస్త్రవేత్తలు. భూమి పొరల మధ్య తేడాలుంటే భూకంపాలు వస్తాయన్నారు. 1969 జూన్ 13న 5.3 తీవ్రతతో తెలంగాణలో భూకంపం వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడే ఈ స్థాయి భూకంపం సంభవించింది. ఇక హైదరాబాద్ మహానగరంతో పాటు రంగారెడ్డి జిల్లాలో భూమి కంపించింది. బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్లో భూమి 2 సెకండ్ల పాటు స్వల్పంగా కంపించింది. హైదరాబాద్ జోన్ 2 పరిధిలో ఉంది. అందులోనూ తక్కువ భూకంపాలు వచ్చే జోన్లో ఉన్నప్పటికీ భూ ప్రకంపనలు రావడం చర్చనీయాంశమైంది.